ఒక మనిషిని తీసుకెళ్ళి చంపేసి నీకు ఎంత ధైర్యం ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ డోర్ డెలివరీ చేస్తావు అంటే అది బరితెకంపు కాదా? అది నిజంగా నన్ను ఏమీ చేయలేరన్న నిర్లక్ష్య ధోరణి కాదా? ఒక దళితుడే కదా, ఒక డ్రైవరే కదా, నేను చంపాడు ఇంటి ముందు పడేస్తాను, ఏం చేసుకుంటాడో చేసుకోమనే కదా మీరు సవాల్ ఇస్తున్నట్టు తీసుకెళ్ళి పడేస్తారు ఆ డ్రైవర్ని. ఆ తల్లిదండ్రులు బాధపడితే ఎక్కడో చచ్చిపోతే తీసుకొచ్చి మీకు నేను సాయం చేశానని మళ్ళీ వాళ్ళ దగ్గర మాట్లాడతారా? ఎంత దారుణం అండి. ఈరోజు చూసుకున్నట్టయితే అతని మీద 31 గాయాలున్నాయి. ఆ ఒంటి మీద ఒక 3 గాయాలు లోతుగా ఉన్నాయి. ఆయన భుజం మీద గోళ్లతో గీకేసినటువంటి గీర్లున్నాయి. చూసుకున్నట్టయితే ఆ ధర్మపత్ని కూడా సహకరించింది అంటే ఏమనాలి అసలు? ఎక్కడైనా ఈ దారుణం ఉందా? భార్యాభర్తలు కలిపి చంపేస్తారా? చంపేసి తీసుకెళ్ళి డోర్ డెలివరీ పడేస్తారా? పడేసి ఈరోజు మళ్ళీ తిరిగి ఎవరైనా సాక్షులు చెప్తారు అంటే వాళ్ళని చంపేస్తామంటారా? 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తారా? మీరు మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే భూమి మీద ఉండరు అని బెదిరిస్తారా? అంటే యథా రాజా తదా ప్రజ. నిన్న లేదు మొన్న మీ బాబాయ్ హత్య కేసులో, అది హత్య కేసు కాదు, మర్చిపోయాం మనం, గుండెపోటు కదా, గుండెపోటు వచ్చింది వాళ్ళ బాబాయ్కి. ఆ గుండెలపోటు ఆ కూతురు వచ్చినంత వరకు అది గుండెపోటుగానే మార్చుకుంటూ వచ్చారు. గుండెపోటుగానే మనిషిని కుట్టేశారు. గుండెపోటనే మనిషి ఆ రక్తం అంతా తుడిచేశారు. గుండెపోటనే చెప్పి మనిషిని మొత్తం ప్యాక్ చేసేసారు. గుండెపోటని మొత్తం అతని శవయాత్రకు కూడా తీసుకెళ్ళిపోతున్న సమయంలో ఆ భార్య కూతురు వచ్చి చూసి ఆమె పాపం బాధపడి ఏంటి ఇన్ని ఉన్నాయి దెబ్బలు అని ఆమె పోస్ట్ మార్టంకి పంపిస్తే అప్పుడు తెలిసింది ఇది గొడ్డలిపోటు అని. ఎవరు చేశారు అని అంటే పెద్ద నంగనాచిలాగా మహా చంద్రబాబు నాయుడు గారి మీదకి వచ్చారు ఆ రోజు. అంటే ఎలాగైనా మార్చడంలో బమ్మిని తిమ్మి చేయడంలో నువ్వు సిద్ధహస్తుడివని ఆ రోజే అందరూ తెలుసుకోలేకపోయారు. మా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి ఆయనే చేశారు అని కళ్ళబొల్లు మాటలతో దొంగ ఏడుపులతో అందరినీ నమ్మించడానికి ఊర్లోకి బయలుదేరాడు. ఈరోజు చూసుకున్నట్టయితే సొంత తల్లి, చెల్లి, చిన్నాన్న కూతురు, ఆ చెల్లి వీళ్ళందరూ కూడా ఇతనే చంపించాడు అని క్లియర్గా చెప్తున్నారు ఈరోజు. అక్కడ కూడా సాక్షులు ఎవరైనా చెప్తారు అని బయటకు రాగానే తర్వాత రోజు సాక్షి చనిపోవటం పెద్ద మిరైకల్. అది ఎలా చనిపోతున్నాడంటే ఎవరికీ తెలియదు. ఆత్మహత్య చేసుకుంటున్నారంటారు కొందరు, కడుపుల నొప్పితో తాళలేక చనిపోయాడు అంటారు కొందరు. అంటే సాక్షుల్ని ప్రభావితం చేసి కోర్టుకు రానివ్వకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి సాక్షుల్ని చంపించేవాళ్ళు ఈరోజు మీ శిష్యుడు ఎంత శిష్యుడు అంటే అనంతమైనటువంటి ప్రేమ ఉన్న మీ అనంతబాబుకి ఈరోజు సాక్షుల్ని మొత్తం అంతా మేనేజ్ చేస్తున్నారు. వెళ్ళి ఆ ఫ్లాట్లోకి వెళ్ళి మీరు ఎవరైనా చెప్తే ఒప్పుకోమని నలుగురిని బెదిరించి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి, అంటే సామ దాన వేద దండోపాయాలన్నీ కూడా వాళ్ళ మీద ఉపయోగించి చివరికి జాగ్రత్త మాకు గొడ్డలిపోటు ఉండనే ఉంది అని వాళ్ళని బెదిరించి రానివ్వకుండా చేస్తున్నారు. అంటే అనంతబాబు భార్యతో సహా ఇంకా ఎంతమంది ఉన్నారు? వీరంతా కలిపి ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా అనంతబాబు ఒక్కడనే జైల్లో పెట్టడం ఆయనే చేశాడు. అది ఏంటి, మా దళిత సోదరులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి 3 రోజుల తర్వాత ఇంతవరకు కనీసం కేసు పెట్టలేదు అని అంటే అప్పుడు వాళ్ళంతా ఏడ్చి మొత్తుకుంటే 3 రోజుల తర్వాత అనుమానాస్పద మృతి అని పెట్టారు. అంటే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్కి తెలీదా 31 గాయాలు ఉన్నాయని? పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ తెలీదా 3 అతి లోతైన గాయాలు ఉన్నాయి అని? బాడీ మీద గోళ్ళతో రక్కుళ్ళు ఉన్నాయని తెలీదా? కానీ అనుమానాస్పద మృతి అని పెట్టారు. ఈరోజు మా దళిత సోదరులందరూ కూడా వాడవాడల్లో కూడా ధర్నాలు చేస్తున్నారు, వెంటనే అనంతబాబును శిక్షించండి అని. ఎందుకనంటే మీరు ఆల్రెడీ మొదలుపెట్టేశారు బేరాలు. ప్రతి దగ్గరికి వెళ్ళిపోయి ఎవరు కూడా డబ్బులకు అమ్ముడుకు పోవాలనుకోలేదు సాక్షులు. కానీ ప్రాణం అంటే ప్రతి ఒక్కరికి భయమే, తీపి ప్రాణం అంటే. ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాంది ప్రాణం ఒక్కటే. కాబట్టి మా భార్య పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ సంగతి అందరికీ తెలుసు కాబట్టి. సొంత చిన్నాననే
ఆయన ఇంట్లో ఆయన్ని చంపించగలిగిన పెద్ద మనుషులు ఈరోజు బయట సాక్షులు చంపించడంలో వాళ్ళకి పెద్ద శ్రమ కాదు కదా. అదే భయపడుతున్నారు. ఎంత భయపడుతున్నారు అని అంటే ఈరోజు పోలీసులు వచ్చి అడిగితే చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఇలా మీరు చేసుకొని వెళ్తారా అంటే అత్యుత్తమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఒక క్షణకాలం నిర్లిప్తతో ఉండిపోయి షాక్ అయ్యారు వాళ్ళు. ఏంటిది, ఇన్ని రోజుల నుంచి మీరు ఈ కేసుని ఎలా చూడలేదు? ఒకే మనిషి హత్య చేశాడని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆయన భార్య కూడా ఉంది కదా, మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఏం చేస్తున్నారని సుప్రీంకోర్టు అడిగే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు. కానీ అంటే పోలీసులకు తెలీదా? కానీ ఆ రోజు వాళ్ళకి ఎంత ప్రెజర్ ఇచ్చారో, ఎంత వాళ్ళని ఇబ్బంది పెట్టారో ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. పైపిచ్చు వీళ్ళు ఏం చెప్పారు కోర్టులోని పోలీసులకి? ఈయన క్షణికావేశంలో ఆయన జస్ట్ ఇలా నెట్టాడంట, ఆయన కాలువలో పడిపోయాడంట, చనిపోయాడంట. అంటే బాబాయిని కూడా వాళ్ళంతే, గుండెపోటు వచ్చింది చనిపోయాడు అంటున్నారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళు జస్ట్ నెట్టాడు చనిపోయారు. మరి ఒంటి మీద ఉన్న గాయాల సంగతి ఏంటి? ఒంటి మీద గాయాలు చూస్తారు కదా. అంటే మనుషులు ప్రాణాలు తీయడం వీళ్ళకి మొదటి నుంచి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడే కాదు, తాత ముత్తాతల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. నేర చరిత్ర. దళితుల దగ్గర భూములు లాక్కోవడం, అలాగే పేదవాళ్ళ దగ్గర భూములు లాక్కోవడం, పేదవాళ్ళను కొట్టడం, కాదు అంటే చంపడం, అవసరం అనుకుంటే ఎటువంటి దానికైనా ముందుకు వెళ్ళడం, ఆస్తి ఇవ్వబడుతుంది అని తన సొంత చెల్లిని కూడా తన తండ్రికి పుట్టలేదు అని ఒక నీచమైన రాతలు రాయించడం అంటే ఇంకంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి సమాజంలో? మనం సమాజంలో చూసుకున్నట్టయితే ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డల్ని ఒకలాగే చూసుకుంటారు. ఆ బిడ్డలు కూడా ఈరోజు కూడా మన పుట్టింటికి వెళ్ళి సారే సీర తెచ్చుకుంటున్నామంటే అన్నదమ్ములు ఆ విధంగా మన భారత సంస్కృతిలో ఉందది. అలాంటి అన్న దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతుంది ఒక చెల్లి. అంటే అన్నయ్య నాకు ప్రథమ శత్రువు అంటుందంటే, నా ఆస్తి మొత్తం దోచుకుంటున్నాడు అంటే, మా చిన్నాన్నని చంపించాడు అంటే, మా అమ్మను కూడా చంపిస్తాడేమో అని భయపడుతుంది అంటే, మా అమ్మని కేవలం రాజకీయం కోసమే ఇంట్లో నుంచి బయటికి నెట్టేశాడు అంటే, మా ఆస్తి మొత్తం లాక్కున్నాడు అని ఒక చెల్లి చెప్తుంది అంటే, చిచి నీది ఇంకా బ్రతికేనా అంటున్నాను నేను. ఇంకా వచ్చి నువ్వు నీ తాలూకా గ్యాంగు ఇంకా నీతి వాక్యాలు చెప్తున్నారే టీవీల ముందు. మా దౌర్భాగ్యం కాకపోతే వాటిని కూడా మేము వినాల్సి వస్తుంది. కొంతమంది లాస్ట్ టైం బూతుల మంత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి టీవీల ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నీతి గురించి, నిజాయితీ గురించి, పరిపాలన గురించి, దక్షత గురించి, క్రమశిక్షణ గురించి వాళ్ళ నోట్లో నుంచి ఆ మాటలు వస్తుంటే ఆ రోజు బూతులు మాట్లాడినప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మీకు ఆ మాటలు సెట్ అవ్వవు, కష్టం, ఎవరు వినలేకపోతున్నారు. అంటే మనుషుల్ని చంపించేయడాలు, మనుషుల్ని బెదిరించేయడాలు ఇవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్య. ఇది మిమ్మల్ని ఎవరిని అంటే కాదేది కవితకు అనర్హం అని ఆ మహాకవి రాసినట్టుగా మీకు కాదేది మనిషిని బెదిరించడం, చంపించడం మీకు చాలా బాగా తెలుసు. ఈ రోజుకి మీరు ఇంకా అధికారంలో లేకపోయినప్పుడు కూడా మీ దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు అని అంటే ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మేము బ్రతుకుతున్నాం కాబట్టి, ఆ రాజ్యాంగాన్ని మేము ఈరోజు గౌరవిస్తున్నాం కాబట్టి, అంబేద్కర్ రాజ్యాంగంలో మేమందరం కూడా బ్రతికి మా రాజ్యాంగాన్ని గౌరవించి అలాగే వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మీరైతే వెంటనే చంపేస్తారు, వెంటనే జైల్లో పెట్టించేస్తారు, వెంటనే వాళ్ళ కాలు చేతులు తీయించేస్తారు, ఏ ట్రాక్టర్తోనో తొక్కించేస్తారు, లేకపోతే ఏ రాత్రి చంపేసి డోర్ డెలివరీ చేసేస్తారు, లేకపోతే ఏ పిచ్చోడనో చేసి ఏదో ఒక ఇంజక్షన్ చేసి పక్కకు పెట్టేస్తారు. ఎంతమందిని మీరు అలా చేశారు మాకు తెలీదా? ఎంతమంది దళితుల్ని, అంటే దళితులైతే మాట్లాడలేరు, ఎస్టీలైతే మాట్లాడలేరు, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళు ఎలా చంపేసినా పర్వాలేదు, వాళ్ళు మా కాళ్ళ కింద బ్రతికే ఒక చిన్న చీమల కంటే వాళ్ళు దారుణమనే కదా మీ తాలూకా ఆలోచన. ఈరోజు కూడా మీకు ఇంకా అదే ఆలోచన ఉంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మేము వెళ్తున్నాం కాబట్టి. అదే మీరై ఉంటే వచ్చిన వెంటనే మొత్తం మమ్మల్ని అందరినీ లోపల పెట్టేసేవాళ్లే, ఇప్పటికీ ఎవరిని కనీసం బయట నిలబడినవ్వకుండా చేసేవాళ్లే. ఎవరైనా ఒక పోస్ట్ పెడితే దాన్ని కేవలం మనం ఫార్వర్డ్ చేస్తేనే మీరు వాళ్ళని పిలిపించి సిబిఐ దగ్గర పిలిపించి ఒక రోజు మొత్తం కూర్చునిపెట్టి వాళ్ళ నరకయాతన పెట్టించేవాళ్లే. ఈరోజు మీరేం చేస్తున్నారు? ఎన్ని తప్పులు చేశారు,
ఈ తప్పులన్నిటికీ కూడా మీకు ప్రాయశ్చిత్తం ఎలాగూ పడరు, కనీసం సిగ్గుపడట్లేదు మీరు. మళ్ళీ తిరిగి ధైర్యంగా మీరే ఏదో దీనిలాగా వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారే. ఆల్రెడీ మీ చెల్లి చెప్పేశారు గొడ్ల పార్టీ మీదని. ఎందుకనంటే ఆవిడ క్లియర్గా చెప్పారు. ఎందుకు అంటే మీరు జైల్లో ఉండేటప్పుడు తను శ్రమ తీసుకొని కాళ్ళకు ఆపరేషన్ జరిగినా కానీ పాదయాత్ర చేసి నీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీ చెల్లి తిరిగిందే. అలాంటి చెల్లిని ఆవిడ ఆస్తిని నొక్కేసి నువ్వు, ఆవిడ బయట తోసేసి నువ్వు రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళకి ఏం న్యాయం చేస్తారని ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఇంట్లో తండ్రి అంతటి చిన్నాన్న అంటే తండ్రి తర్వాత తండ్రిని ఎంతో ప్లాన్ చేసి చంపించేసి నువ్వు బయటకు వచ్చి మిగిలిన తండ్రుల గురించి అన్నతమ్ముల గురించి నువ్వేం మాట్లాడతావు? అసలు వాళ్ళకి నువ్వేం న్యాయం చేస్తావు? ఇంట్లో నీ తల్లినే నువ్వు బయటకి ఇచ్చేసి ఈరోజు బయటకు వచ్చి తల్లుల గురించి నువ్వు మాట్లాడతావా? బుద్ధుందా? సిగ్గుందా? మానవత్వం ఉందా? అది నువ్వు మాట్లాడే మాటలు. దానికో స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ చూస్తే కానీ చదవలేవు. ఆ చదవడం కూడా ఎంత దారుణం అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగే మావేగంలాగే ఉంటుంది.